అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ద కంప్లీట్ ఎస్‌క్యూఎల్ సిరీస్‌కి స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ షౌట్ ఔట్ టు ఆడియన్స్ స్కూల్, ద స్పాన్సర్స్ ఆఫ్ దిస్ సిరీస్. వీళ్ళకి 600కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారంట. మీకు కనుక డేటా సైన్స్‌లో ఇంట్రెస్ట్ ఉంటే యూ క్యాన్ డెఫినెట్‌లీ చెక్ ఔట్ దేర్ కోర్సెస్. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. అండ్ ఒకవేళ మీకు ఈ బ్రాండ్ గురించి ఏమైనా క్వెషన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ ఆ క్వెషన్స్‌ని డైరెక్ట్‌గా సిరీస్ ఎండ్‌లో వాళ్ళ టీమ్‌తోనే బ్లంట్‌గా అడుగుతాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెక్షన్ 5 లాగానే సెక్షన్ 6లో కూడా ఎస్‌క్యూఎల్ మీద హ్యాకర్ ర్యాంక్‌లో ఒక క్వెషన్ తీసుకుందాం. అండ్ ఆ క్వెషన్ కొంచెం అడ్వాన్స్డ్ క్వెషన్ అనమాట. కాబట్టి దాన్ని సాల్వ్ చేయడానికి అడ్వాన్స్డ్ ఎస్‌క్యూఎల్ కాన్సెప్ట్స్ అవసరం వస్తాయి. వాటిని నేర్చుకొని ఆ క్వెషన్‌ని సాల్వ్ చేద్దాం. ఓకే. ముందుగా ప్లీజ్ టు సబ్స్క్రైబ్, లైక్. గైస్ డెఫినెట్‌లీ మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. ఈ వీడియోస్‌కి రీచ్ తక్కువగానే ఉంటుంది. అయినా ఆపకుండా చేస్తున్నానంటే జస్ట్ ఫర్ యూ గైస్. ఎవరైతే చూస్తున్నారో యాక్టివ్‌గా వాళ్ళకి హెల్ప్ అవుతుందని. కాబట్టి మీకు హెల్ప్ అవుతుంది, మీరు యాక్టివ్‌గా చూస్తున్నారు అనుకున్నప్పుడు ఈ వీడియోకి మీరు కూడా కొంచెం కాంట్రిబ్యూట్ చేయొచ్చు. జస్ట్ ఆ లైకు, ఆ సబ్స్క్రైబు హిట్ చేస్తే ఎంగేజ్‌మెంట్ ఇంక్రీజ్ అయ్యి ఇంకా ఎక్కువ మందికి వీడియో రికమెండ్ అవుతుంది. ఓకే. గ్రేట్. సో దిస్ ఈస్ ద క్వెషన్ దట్ ఐ యామ్ ప్లానింగ్. క్వెషన్ ఏంటి? ప్రింట్ ప్రైమ్ నంబర్స్. క్వెషన్ చూస్తే ఇదేదో ప్రోగ్రామింగ్ క్వెషన్‌లా ఉంటుంది. రైట్? ఇన్‌ఫాక్ట్ మీరు సి లాంగ్వేజ్ గానీ, సి ప్లస్ ప్లస్, జావా, పైథాన్ వీటిలో ఎప్పుడైనా సరే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈ క్వెషన్ చూసే ఉంటారు. గివెన్ ఆహ్, రేంజ్, ఆ రేంజ్‌లో అన్ని ప్రైమ్ నంబర్స్‌ని ప్రింట్ చేయమని. బట్ ఎస్‌క్యూఎల్‌లో దీన్ని ఏ విధంగా చేస్తాం? ఇంట్రెస్టింగ్ కదా! సో, ఇటువంటి అడ్వాన్స్డ్ క్వెషన్సే కొన్నిసార్లు హై పేయింగ్ ఎస్‌క్యూఎల్ రోల్స్‌కి అడుగుతారు. అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో అడగరు. బట్ మంచి కంపెనీ, హై పేయింగ్ అనుకున్నప్పుడు ఇఫ్ దే వాంట్ టు టెస్ట్ యువర్ కొంచెం అంటే దీంట్లో కాన్సెప్ట్స్ అన్నీ కొంచెం అడ్వాన్స్ అయినప్పటికీ లాజిక్ ఈస్ స్టిల్ ద సేమ్. సో, అది మీకు వచ్చా రాదా అని చెప్పి చూసుకోవాలనుకుంటే దే మైట్ ఆస్క్ యూ క్వెషన్స్ లైక్ దిస్. సో, క్వెషన్ ఏంటి? రైట్ ఎ క్వెరీ టు ప్రింట్ ఆల్ ప్రైమ్ నంబర్స్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 1000. ప్రింట్ యువర్ రిజల్ట్ ఆన్ ఎ సింగిల్ లైన్ అండ్ యూజ్ యాంపర్సండ్ అంటే అండ్ సింబల్ క్యారెక్టర్ యాజ్ యువర్ సెపరేటర్ ఇన్‌స్టెడ్ ఆఫ్ స్పేస్. For example, the output of all prime numbers less than equal to 10 would be, so 1 to 10 మధ్య, రైట్? 1 to 10 మధ్య నంబర్స్ ఏమున్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, రైట్? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ అంటే ఏంటి? తెలుసు కదా! ద నంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్‌సెల్ఫ్ అనేది మాత్రమే ప్రైమ్ నంబర్. ఓకే. అండ్ ఇట్ హ్యాస్ టు బి గ్రేటర్ దాన్ 1. సో 1 కాదు. 2 యెస్, 2 ఈస్ ఎ ప్రైమ్. యెస్, 3 ఈస్ ఎ ప్రైమ్. 4 కాదు. 5 ఈస్ ఎ ప్రైమ్. 6 కాదు. 7 ఈస్ ఎ ప్రైమ్. 8 కాదు. 9 కాదు. 10 కాదు. సో 2, 3 అండ్ 7 మాత్రమే ప్రైము. అవునా కదా! కాబట్టి ఇఫ్ యూ గో బ్యాక్ ద సొల్యూషన్ షుడ్ బి 2 అండ్ 3 అండ్ 5 అండ్ 7. ఈస్ దట్ ది ఆన్సర్ దట్ వి గాట్? 2, 3, 5, 7, రైట్? కాబట్టి ఆ విధంగా 1-1000 ఉన్న నంబర్స్ అన్నీ కూడా, ప్రైమ్ నంబర్స్ అన్నీ కూడా ఈ విధంగా యాంపర్సండ్స్‌ని సెపరేట్ చేసుకుంటూ మనం ప్రింట్ చేయాలి. గ్రేట్. సో, క్వెషన్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! సీ, ఇది ఎందుకు కొంచెం డిఫికల్ట్ అని చెప్పి నేను అంటున్నానంటే, ఇట్స్ ఎ ఎస్‌క్యూఎల్ క్వెషన్ ఫర్ ష్యూర్. బట్ మీకు ఎటువంటి టేబుల్స్ లేవు. అండ్ మీకు ఎటువంటి కాలమ్స్ లేవు. అంతే కదా! డు యూ సీ ఎనీ టేబుల్స్ హియర్? నో. సో, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ మనమే ఒక టేబుల్ క్రియేట్ చేయాలి. రైట్? ఆ టేబుల్‌లో వరుసగా మనం ప్రైమ్ నంబర్స్‌ని ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఫైనల్‌గా ఆ టేబుల్‌ని మనం సెలెక్ట్ ఆల్ చేసి ప్రింట్ చేయాలి. రైట్? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ హావ్ టు క్రియేట్ ఎ టేబుల్. సో, ఎప్పుడైనా సరే మీకు టేబుల్ లేదు అంటే సీ, ప్రింటింగ్ ఆర్ డిస్ప్లేయింగ్ ఎనీథింగ్ ఇన్‌సైడ్ ఎస్‌క్యూఎల్ సినారియో ఈజ్ వయా క్వెరీయింగ్ సెలెక్ట్ స్టేట్మెంట్. సో, అది ముందుగా మీరు అప్లై చేయాలి అంటే ఒక టేబుల్ ఉండాలి. సో, దానికోసం లెట్ మీ ఫస్ట్ క్రియేట్ ఎ టేబుల్. కమాండ్ ఏంటి? క్రియేట్ టేబుల్. ఆ టేబుల్‌కి లెట్స్ సే ప్రైమ్ నమ్స్ అనే పేరిద్దాం. అండ్ లెట్స్ సే ద టైప్ ఆఫ్ దిస్, ఐ మీన్ కాలమ్స్ దీంట్లో
ఒకటే ఉంటుంది, విచ్ ఇస్ ద నంబర్, అండ్ దాని టైప్ వచ్చేసి లెట్స్ సే ఇంటే కదా, లెట్స్ సే ఉంది. బికాస్ లెట్స్ సే ఈ ప్రైమ్ నమ్స్ అనే టేబుల్లో ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ని మాత్రమే పెడతాం, అండ్ ఆబ్వియస్లీ దే ఆర్ ఆల్ ఇంటిజర్స్, రైట్? గ్రేట్. అండ్ ఫైనల్గా మనం ఏం చేస్తాం? ఫైనల్గా వీ విల్ డూ దిస్ సెలెక్ట్ స్టార్ ఫ్రామ్, మన అన్ని క్యాప్స్ వాడతాం ప్రాబ్లీ, ఫ్రామ్, ఐ మీన్ దానివల్ల చేంజ్ ఏం రాదు, ఆల్ స్మాల్స్ ఆల్ క్యాప్స్లో, బట్ పైన అన్ని క్యాప్స్ వాడాం కాబట్టి జస్ట్ ఫర్ మేకింగ్ ఇట్ లుక్ గుడ్, ప్రైమ్ నమ్స్. ఓకే, ఇప్పుడు రన్ చేస్తే దీన్ని నేను ఏం ప్రింట్ అవ్వదు, ఇన్ఫాక్ట్ ఇట్ విల్ బి రాంగ్ ఆబ్వియస్లీ, బట్ యా, ఐఎమ్ జస్ట్ చెకింగ్ ఇఫ్ దెర్ ఈస్ నో ఎర్రర్ మెసేజ్, దెర్ ఇస్ నో కంపైలేషన్ ఎర్రర్, రైట్? ఇట్స్ జస్ట్ దట్ ఆన్సర్ రాంగ్ అంటుంది, విచ్ వి నో, రైట్? ఇప్పుడు మనం ఏం చేయాలి? వరుసగా నంబర్స్ని దీంట్లో ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. హౌ డు యూ యూజువలీ ఇన్సర్ట్ నంబర్స్ ఇన్ ఎస్క్యూఎల్? గుర్తుందా, మర్చిపోయారా? ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ పేరు ప్రైమ్ నమ్స్ అండ్ వి యూజ్ వాల్యూస్ అనే కీవర్డ్, అండ్ వరుసగా యాడ్ చేసుకుంటూ వెళ్తాం. లెట్స్ సే ఐఎమ్ జస్ట్ యాడింగ్ 1. రన్ చేస్తే 1 ప్రింట్ అవుతుందా లేదో చూద్దాం. ఓకే, ఇట్స్ సేయింగ్ రన్ టైమ్ ఎర్రర్ మెసేజ్. ఇదేంటి లైన్ నెంబర్ 16 అంట, 16 16 కాదు, లెవెల్ 16. ఓ ప్రైమ్ నంబర్ స్పెల్లింగ్ తప్ప అనుకుంటా. యా, ఓకే, రన్ ఇట్ నౌ. 1 వస్తుందా మనకి? 1 వచ్చింది. ఇట్స్ రాంగ్ అయినో, బట్ ఈ విధంగా సి మన టార్గెట్ ఏంటి ఇప్పుడు? వీ హ్యావ్ క్రియేటెడ్ టేబుల్, దాన్ని ప్రింట్ చేస్తున్నాం, బాగానే ఉంది. బేసిక్లీ ఇక్కడ ఇలాగా హార్డ్ కోడ్ చేసి యాడ్ చేయలేం కదా. ఓ 3 అనుకోండి యాడ్ చేస్తారు, బట్ 1 to 1000 అన్నీ మీరే క్యాలిక్యులేట్ చేసి యాడ్ చేయాలి అంటే ఇట్స్ డిఫికల్ట్. బట్ ద ఐడియా ఈజ్ దాట్ ఈ స్టేట్మెంట్ వాడి సమ్ లాజిక్ అప్లై చేసి మీరు కేవలం ప్రైమ్ నెంబర్స్ని మాత్రమే ఆ టేబుల్లో ఇన్సర్ట్ చేసి ఫైనల్గా ప్రింట్ చేయాలి. ఓకే, ఇక్కడ దాకా బాగానే ఉంది. నౌ లెట్స్ కమ్ టు వాట్ వుడ్ బి ద కాన్సెప్ట్ యూజ్డ్ హియర్. నౌ బేసిక్లీ 1 to 1000 మనకున్న నంబర్స్ అన్నిటినీ మనం చెక్ చేయాలి, అంతే కదా. ఇప్పుడు ఇందాక 1 to 10 మధ్య ఉన్న నంబర్స్ అన్నిటినీ మనం ఇండివిజువల్గా, ఓ 1 ప్రైమా కాదా, ఓకే కాదు, 2 ప్రైమా కాదా, ఓ అవునా, ఓకే 3 ప్రైమా కాదా, ఓకే అవునా, 4 ప్రైమా కాదా, ఓహో కాదా, ఆ విధంగా ఈచ్ ఆఫ్ ది నంబర్ మీద మనం చెక్ అప్లై చేసాం, రైట్? ఆ చెక్ ఏంటి? ఈజ్ ఇట్ డివిజిబుల్ బై ఎనీ అదర్ నంబర్ విచ్ ఈస్ నాట్ 1 ఆర్ n, అంటే నంబర్ ఇట్ సెల్ఫ్. ఐదర్ 1 కానీ ఆ నంబర్ ఇట్ సెల్ఫ్ కానీ కాకుండా ఇంకొక నంబర్ దేంతో అయినా డివిజిబుల్ అవుతుందా? ఒకవేళ అవుతే ఏంటి? ఇట్స్ నాట్ ప్రైమ్, ప్రైమ్ కాదు. ఒకవేళ అవ్వకపోతే ఇట్స్ అ ప్రైమ్ నెంబర్, కరెక్ట్? సో ఈ 1 కాదా, ఐ మీన్ సారీ, ఆ నంబర్ ఎన్నో 1 కాకుండా వేరే ఏదైనా నంబర్తో డివిజిబుల్ అవుతుందా అవ్వట్లేదా అనే లాజిక్ని, లాజిక్ ఏంటి? 1తోనూ nతోనూ కాకుండా ఇంకొక నంబర్ దేంతో అయినా డివిజిబుల్ అవుతుందా అనే ఈ లాజిక్ ఏదైతే ఉందో, ఈ లాజిక్ని మనం ప్రతి నంబర్ మీద అప్లై చేసాం, రైట్? సో ఇదే లాజిక్ యాక్చువల్, రైట్? సేమ్ లాజిక్ని ప్రతి నంబర్ మీద అప్లై చేసాం. సో యూజువలీ ప్రోగ్రామింగ్లో ఇఫ్ యూ వాంట్ టు అప్లై ద సేమ్ కాన్సెప్ట్, సేమ్ కోడ్ మల్టిపుల్ టైమ్స్ ఏం చేస్తాం? లూప్స్ వాడతాం, రైట్? లూప్ అంటే ఏంటి? జస్ట్ రిపిటేషన్, రైట్? సో సేమ్ లాజిక్ని మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయాలనుకుంటే లూప్స్ వాడతాం. సో మనకి అగైన్ సిలో కానీ, C++లో, జావాలో, పైథన్లో, వీటిల్లో వీ హ్యావ్ లూప్స్, రైట్? వైల్ లూపు, ఫర్ లూపు, ఫర్ ఈచ్ లూపు, రైట్? డూ వైల్ లూపు. సో వీ హ్యావ్ లూప్స్. అదే కాన్సెప్ట్ని ఎస్క్యూఎల్లో ఏ విధంగా అప్లై చేయొచ్చు? సో ఎస్క్యూఎల్లో కూడా మనం లూపింగ్ని చేయొచ్చు. ఎలా? యూజింగ్ వైల్ అనే ఒక క్లాస్, ఓకే? సో వైల్ని వాడుకుని మనం లూప్ చేయొచ్చు. సో లూపింగ్కి సింటాక్స్ ఏంటి? సో మనకి ఇన్ ద ఎస్క్యూఎల్ లూపింగ్కి సింటాక్స్ ఏ విధంగా రాస్తాం? సింటాక్స్ ఈజ్ సింపుల్, ఓకే?
వైల్ అనే కీవర్డ్ ఉంటుంది, సమ్ కండిషన్ చెక్ ఉంటుంది. ఆ కండిషన్ చెక్ తర్వాత ఇక్కడ మీరు బిగిన్ అనే కీవర్డ్ రాస్తారు. ఆ బిగిన్ అనే కీవర్డ్ అండ్ ఎండ్ అనే కీవర్డ్కి మధ్య ఇక్కడ మీరు రిపీట్ చేయవలసిన లాజిక్ రాస్తారు. ఓకే, ఏముంటుంది? వైల్ అనే కీవర్డ్, సో దిస్ ఇస్ వన్ కీవర్డ్. సమ్ కండిషన్ చెక్, బిగిన్ అనే కీవర్డ్, సమ్ లాజిక్ టు బి రిపీటెడ్, అండ్ దెన్ ఎండ్ అనే కీవర్డ్. సో ఈ కండిషన్ ట్రూ అయినంతసేపు, ఈ కండిషన్ సాటిస్ఫై అయినంతసేపు ఈ లూప్ మనకి రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? గ్రేట్. సో ఈ కండిషన్స్ డిఫైన్ చేయాలంటే అగైన్ సిలో, C++లో, జావాలో, పైథన్లో, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇఫ్ యూ వాంట్ టు రైట్ కండిషన్ మనకి వేరియబుల్స్ కావాలి కదా, అవునా కదా? వేరియబుల్స్ లేకుండా హౌ విల్ యూ చెక్ కండిషన్, రైట్? అండ్ టు యువర్ సర్ప్రైజ్ ఎస్క్యూఎల్లో కూడా వీ హ్యావ్ వేరియబుల్స్. అండ్ వాటిని ఏ విధంగా, అగైన్ మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో వీ హ్యావ్ 2 things, రైట్? వన్ ఈజ్ డిక్లరేషన్ ఆఫ్ అ వేరియబుల్ అండ్ దెన్ అసైన్మెంట్ ఆఫ్ సమ్ వాల్యూ టు దట్ వేరియబుల్, రైట్? సేమ్ అదేవిధంగా ఎస్క్యూఎల్లో కూడా వీ హ్యావ్ 2 pieces. ఫస్ట్ ఈజ్ ఆబ్వియస్లీ డిక్లరేషన్. ఏ విధంగా చేస్తారు? డిక్లేర్ అనే కీవర్డ్ వాడతారు. ఓకే, డిక్లేర్ అనే కీవర్డ్ వాడి @ పెట్టి వేరియబుల్ నేమ్ రాస్తారు. లెట్స్ సే వేరియబుల్ నేమ్ ఇస్ var1 అండ్ దెన్ దాని టైప్ రాస్తారు. ఇఫ్ ఇట్ ఇస్ ఇంట్ అని పెడతారు. ఓకే, టైప్స్ని ఆల్రెడీ ఐ గెస్ చెప్పాను కదా, ఇవే టైప్స్. ఓకే, సో ఈ విధంగా డిక్లేర్ చేస్తారు. అండ్ హౌ డు యూ యాక్చువల్లీ అసైన్ వాల్యూస్ టు ఇట్? వి సే సెలెక్ట్ వేరియబుల్ పేరు లెట్స్ సే ఈజ్ ఈక్వల్ టు 10 అనుకుందాం. దిస్ ఇస్ హౌ యూ అసైన్ వాల్యూ. ఓకే, డిక్లేర్ కోసం డిక్లేర్ అనే కీవర్డ్ వాడతారు, అసైన్మెంట్ కోసం సెలెక్ట్ అనే కీవర్డ్ వాడతారు, అండ్ వేరియబుల్ నేమ్స్లో స్టార్టింగ్ ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత టైప్ పెడతారు, దిస్ ఇస్ జస్ట్ ది టైప్, అండ్ అసైన్మెంట్లో కావాల్సిన వాల్యూ పెడతారు. ఓకే, సో ఒక శాంపుల్ లూప్ కండిషన్ మీకు చూపించాలి అంటే ప్రాబ్లీ డిక్లేర్, రైట్, @counter, let's say is the variable name int. Okay, and then let's say select @counter, let's say is equal to 1. Then while @counter less than or equal to 5 ఏం చేయాలి? బిగిన్ చేయి. బిగిన్ చేసి ఏం చేయాలి? లెట్స్ సే యూ వాంట్ టు ప్రాబ్లీ do some logic, right? Let's say you want to print something or printing ఉంటుంది కాబట్టి select star, let's say from some table. Okay, and then select @counter is equal to @counter plus 1. Okay, and then end. సో ఈ ఎస్క్యూఎల్ ఒక రకంగా ఫైల్ని మీరు రన్ చేస్తే డూ యూ నో వాట్ విల్ హ్యాపెన్? బేసిక్లీ 5 times ఈ టేబుల్లోని వాల్యూస్ ప్రింట్ అవుతాయి. అర్థమైందా? పక్కా లాక్ చేయనా? ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఆ లూపింగ్ లాజికే వాడాలి. సో మనం ఏం చేయాలి మన క్వశ్చన్లో? ఇప్పటికే ఐడియా వచ్చిందా, ఇంకా రాలేదా? మనం ఏం చేయక్కర్లేదు, సింపుల్. మనం 1 నుంచి 1000 ప్రతి నంబర్ని ఒకసారి ఆ నంబర్ అంటే లెట్స్ సే వీఆర్ టెస్టింగ్ 1 ఆబ్వియస్లీ కాదు, వీఆర్ టెస్టింగ్ 2 అనేది 1 నుంచి
n-1లో దేంతో అయినా డివైడ్ అవుతుందా అని చూడాలి. సో 1తో అవుతుందా? n-1 ఎంత? అగైన్ 1. సో 1తో కానీ అవుతుందా? అవుతుంది. బట్ 1 అనేది మనం కౌంట్ చేయం. 1 అండ్ ఇట్ సెల్ఫ్తో ఆల్వేస్ అవ్వచ్చు, రైట్? సో ఇస్ ఇట్ హ్యాపెనింగ్? నో. కాబట్టి నో కాబట్టి ఇట్స్ ప్రైమ్. గో టు 3. అగైన్ 1 to n-1. సో ఇట్ ఈస్ లైక్ 1 to 2. 1తో అవ్వచ్చు, 2తో అవుతుందా? అవ్వట్లేదు. కాబట్టి ఇది కూడా ప్రైమే. నౌ 4 లెట్స్ సే అగైన్ 1 to n-1, రైట్? సో n-1 అంటే 3. సో వీ హ్యావ్ 1 to 3. 1తో అవుతుందా? అవ్వచ్చు. ఓకే. సో 1 to 3 అంటే 1 2 3 కదా. దీంతో అవ్వచ్చు. 2తో అవుతుందా? ఎస్ అవుతుంది. 3తో అవుతుందా? అవ్వట్లేదు. సో 2తో అవుతుంది కాబట్టి 4 ఈజ్ నాట్ అ ప్రైమ్. ఆ విధంగా మనం లాజిక్ అప్లై చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? ప్రతి నెంబర్ని ఇన్ఫ్యాక్ట్ రైట్ దిస్ యాజ్ అరే n-1 నుంచి -1 తీసుకుంటే వెళ్ళాలి. ఎక్కడ దాకా? అంటిల్ దిస్ నంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 1, బికాస్ 1తో అయినా పర్లేదు కదా, రైట్? సో వీటిల్లో దేంతో అయినా అది ఒకవేళ డివైడ్ అవుతే ఇట్ ఈస్ నాట్ ప్రైమ్, లేకపోతే ప్రైమ్. అర్థం కాలేదు? మీ ఎక్స్ప్రెషన్స్ నాకు కనపడుతున్నాయి, లైవ్ కాకపోయినా. లెట్ మీ టెల్ యూ. 6 అనే నంబర్ ఎందుకు ప్రైమ్ కాదు? బికాస్ 2తో మరియు 3తో డివైడ్ అవుతుంది కాబట్టి, రైట్? హౌ కెన్ యూ గెట్స్ దాట్? బేసిక్లీ ఇది n అనుకుందాం. n-1 ఎంత? 5. సో 5 నుంచి రెగ్యులర్గా n-1ని -1 చేసుకుంటూ వెళ్దాం అంటిల్ దట్ వాల్యూ ఈజ్ బేసికలీ గ్రేటర్ దాన్ 1. సో n-1 ఈజ్ 5. 5 గ్రేటర్ దాన్ 1? ఎస్. 5 డివిజిబుల్ అవుతుందా? అవ్వట్లేదు. గో టు n-1 ఆఫ్ దిస్ వాల్యూ. సో 4. 4 అనేది 1 కంటే పెద్ద? ఎస్ పెద్దదే. 4తో 6 డివిజిబుల్ అవుతుందా? అవ్వట్లేదు. ఓకే. గో 1 లెవెల్ డౌన్. సో 4 - 1 is 3. 3 గ్రేటర్ దాన్ 1? ఎస్. 3తో అవుతుందా? అవుతుంది. ఓకే. సో ఇది ఇంకా ప్రైమ్ అయ్యే అవకాశం లేదు. అలా అనమాట. అర్థమైందా? ఓకే. పక్కా? గ్రేట్. సో లెట్స్ రైట్ దట్ లాజిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ నీడ్ సమ్ వేరియబుల్స్ కదా. డిక్లేర్ @some n, right? And it's int, and then declare one more @. So we want to divide, right? n can be like 1 to 1000. ప్రతి నంబర్ని n అంటున్నాం. అండ్ దెన్ దాన్ని డివైడ్ చేయడానికి లెట్స్ సే దీన్ని డివైడర్కి d అని పెడదాం. దిస్ ఈజ్ ఆల్సో ఇంట్. అండ్ ఆ ప్రతి నంబరు ప్రైమా కాదా అని చెక్ చేయడానికి కోసం లెట్స్ హ్యావ్ అ బులియన్ వాల్యూ, ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్, రైట్? ఈజ్ ప్రైమ్ అనే వేరియబుల్ నేమ్. దిస్ బి ఆఫ్ టైప్ బిట్. గుర్తుందా? మీకు ఆల్రెడీ చెప్పాను ఏమని. సో బులియన్ విచ్ ఇస్ 0 or 1 or ట్రూ ఆర్ ఫాల్స్, ఇట్స్ కాల్డ్ బిట్ టైప్ అని చెప్పి. ఓకే. దెన్ లెట్స్ స్టార్ట్ ఆర్ n with 1. Select @n is equal to 1. Okay. So while @n less than or equal to 1000, అంతే కదా, 1 to 1000 చేయాలి కాబట్టి ఏం చేయాలి? బేసిక్లీ BEGIN, బిగిన్. ఓకే. అండ్ దెన్ ఏం చేయాలి? సెలెక్ట్ @. సో ఆ స్పెసిఫిక్ n వాల్యూకి మనం అది ప్రైమా కాదా అని చెక్ చేసుకోవడానికి d ఈజ్ ఈక్వల్ టు n-1 నుంచి అది గ్రేటర్ దాన్ 1 అయినంత కాలం డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి అంటిల్ వీ ఫైండ్ ఇఫ్ సంథింగ్ ఈజ్ డివైడింగ్. ఇఫ్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ ఇట్ విల్ బీ అ ప్రైమ్. ఓకే. d is equal to @d is equal to n-1 1 and
బై డిఫాల్ట్ విల్ సే ఎవ్రీథింగ్ ఈజ్ ప్రైమ్. ఒకవేళ దేంతో అయినా డివిజిబుల్ అవుతే అప్పుడు విల్ మేక్ ఇట్ నాన్ ప్రైమ్. ఓకే, @ ఈజ్ ప్రైమ్, లెట్స్ సే ఈజ్ బై డిఫాల్ట్ 1. 1 అంటే ఏంటి? ట్రూ. ఓకే, దెన్ విల్ సే వైల్ @ d గ్రేటర్ దాన్ 1 బిగిన్. ఏం చేయాలి? అది బేసికలీ డివైడ్ అవుతుంది చూడాలి. సో ఇఫ్ కండిషన్ వాడతాం. ఐ థింక్ ఇఫ్ ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పానా? ఒకవేళ చెప్పకపోతే చెప్పేస్తాను. సి ఇఫ్ ఈజ్ ఆల్సో ఈజీ. ఐ థింక్ లాస్ట్ టైం మనం వి డిస్కస్డ్ అబౌట్ కేసెస్. ఇఫ్ గురించి చెప్పలేదు. ఇఫ్ ఈజ్ నాట్ లైక్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వైల్ ఈజ్. సో ఇఫ్లో ఏం చేస్తారు? పెద్దగా ఏం చేయరు. ఇట్స్ జస్ట్ ఇఫ్ అనే కీవర్డ్, దెన్ సమ్ కండిషన్. ఒకవేళ ట్రూ అయితే ఏం చేయాలని చెప్పి ఇక్కడ రాస్తారు, రైట్? ఇఫ్ ట్రూ కండిషన్ ఏం చేయాలని చెప్పి రాస్తారు. ఆర్ యూ కెన్ ఆల్సో రైట్ ఎల్స్ ఇఫ్ కండిషన్. ఒకవేళ ఈ లెట్స్ దిస్ కండిషన్ 1. కండిషన్ 1 ట్రూ అవుతే ఏం చేయాలని చెప్పి ఇక్కడ రాస్తారు. కండిషన్ ఇదేమో 2, ఇక్కడేమో కండిషన్ 1 ఫాల్స్ అయ్యి కండిషన్ 2 ట్రూ అయితే ఏం చేయాలని చెప్పి ఇక్కడ రాస్తారు. దెన్ ఫైనలీ ఎల్స్. సో ఇక్కడ కండిషన్ 1 ఫాల్స్ అయ్యి కండిషన్ 2 ఫాల్స్ అవుతే ఏం చేయాలని చెప్పి ఇక్కడ రాస్తారు. అంతే, నార్మల్గా మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగే. ఓకే, సో విల్ సే ఇఫ్ ఏం చేయాలి? విల్ హ్యావ్ టు డివైడ్ ద నంబర్ n విత్ d, రైట్? అండ్ ఆ రిమైండర్ 0 వస్తే డివైడ్ అయినట్టు. సో @ n రిమైండర్ ఫర్ డివిజన్ విత్ d ఈక్వల్ టు 0 అయితే, అగైన్ ద సేమ్ రిమైండర్ ఆపరేటర్ ఇస్ యూస్డ్ ఈవెన్ ఇన్ మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. 0 అయితే ఏం చేయాలి అనేది రాస్తారు. ఇక్కడ ఏమని రాస్తారు? బేసికలీ సెలెక్ట్. డివైడ్ అయిపోయిందంటే మీనింగ్ ఏంటి? ఇంకా ప్రైమ్ కానట్టు. సో సెలెక్ట్ @ ఈజ్ ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి? ఫాల్స్ అని, రైట్? అండ్ దెన్ ఆ కండిషన్ ఇచ్చేసాక ఏం చేయాలి? ఒకటి చెక్ చేసాం కదా, అదేవిధంగా అన్ని డీస్ని చెక్ చేయాలి. సో @ d ఈజ్ ఈక్వల్ టు @d -1. ఓకే, అండ్ ఇక్కడితో ఇది అయిపోద్ది ఎండ్. అండ్ ఒకవేళ ఈ మొత్తం చెకింగ్ అయిపోయాక ఇఫ్ ఈజ్ ప్రైమ్ ఇంకా 1 గానే ఉంది అంటే దేనితోని డివైడ్ అవ్వలేదు, రైట్? ఇన్ దట్ కేస్ విల్ సే బేసిక్లీ ఇన్సర్ట్. ఎందుకని? బికాజ్ ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ని మాత్రమే ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇన్సర్ట్. అండ్ వాట్ విల్ బి ఇన్సర్ట్? @n. ఓకే, అండ్ @nని ఇన్సర్ట్ చేశాక ఏం చేయాలి? ఆ నెక్స్ట్ నెంబర్స్ని కూడా చూసుకోవాలి కదా. సో సెలెక్ట్ @n ఈజ్ ఈక్వల్ టు @n ప్లస్ 1 అండ్ దీన్ని కూడా ఎండ్ చేసేస్తాం. రన్ చేసి చూద్దామా? లెట్స్ సీ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ఎర్రర్స్. ఉండకూడదు మోస్ట్లీ, బట్ లెట్స్ సీ. ఆన్సర్ తప్పు నాకు ఓకే, బట్ ఎర్రర్స్ ఏమీ లేవు. ఓకే, మనకి 1 కూడా ప్రింట్ అయింది, బట్ 1 ఈజ్ నాట్ అ ప్రైమ్, రైట్? కాబట్టి బేసిక్లీ విల్ సే వీ కెన్ యాక్చువల్లీ స్టార్ట్ విత్ 2, n ఈజ్ ఈక్వల్ 2 నుంచి, రైట్? రన్ దిస్. ఇంకా ప్రాసెసింగ్ అంట. ఎందుకంత ప్రాసెసింగు? n 2 చేస్తే ఎక్కడైనా ఏమైనా ఇష్యూ జరిగిందంటారా? ఓకే, లుక్స్ గుడ్. అన్నీ బాగానే వచ్చాయి అండ్ 1 కూడా రాలేదు. సో వీఆర్ గుడ్. ఓన్లీ థింగ్ ఇంకా రాంగ్ ఎందుకంటుందంటే మన ఈ విధంగా వరుసగా ప్రింట్ చేస్తున్నాం, బట్ కావాల్సింది ఏంటి? ఈ విధంగా యాంబర్ సెంట్స్తో అంటే సింబల్స్తో
అన్నిటిని కంకాట్ చేసి మనం చూపించాలి. దానికోసం దెర్ ఇస్ అ ఫంక్షన్, రైట్? అగైన్ దీన్ని గుర్తుపెట్టుకోవాలా అంటే అక్కర్లేదు. లెట్స్ సే ఐ వాజ్ ఇన్ యువర్ ప్లేస్ అండ్ ఇంటర్వ్యూలో అడిగితే నేను ఇక్కడ దాకా సాల్వ్ చేసి ఐ నో దెర్ ఇస్ అ ఫంక్షన్ టు అపెండ్ అండ్ అగ్రిగేట్ దిస్. కెన్ ఐ రెఫర్ టు ద వెబ్ అని అడుగుతాను. అండ్ ప్రతి కంపెనీలోనూ దెర్ ఈస్ అ పారామీటర్ కాల్డ్ రిసోర్స్ఫుల్నెస్. ఓకే, ఈ రిసోర్స్ఫుల్నెస్ ప్రకారం ఏంటి? మీకు ఏదైనా రాకపోయినా వేరే దాన్ని రెఫర్ చేసుకుని సాల్వ్ చేయగలుగుతున్నారా, అక్కడ మీకు మార్క్స్ పడతాయి. అండ్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ హ్యాపీ టు లెట్ యూ సీ ద వెబ్ అండ్ సాల్వ్ ఇట్. సో ఇక్కడ ప్రాబ్లీ యూ కెన్ డూ దట్, ఆర్ మీకు గుర్తుంటే యూ కెన్ యూస్ ఇట్. సో ఇట్స్ అ ఫంక్షన్. అగైన్ దీని పెద్ద ఐ డోంట్ అంటే ఈ వైల్స్, డిక్లరేషన్లు, ఇఫ్లు, దిస్ ఈజ్ ఇంపార్టెంట్, నేర్చుకోండి. బట్ ఈ ఫంక్షన్ నేర్చుకోకపోయినా పర్లేదు. దట్ ఫంక్షన్ ఈజ్, అగైన్ నేను కూడా ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు వీడియో చేయకముందు అప్పుడే చూసాను, నాకు కూడా గుర్తులేదు. సో ఇట్స్ ఓకే. స్ట్రింగ్ అండర్ స్కోర్ ఏజీజీ అనమాట, అగ్రిగేషన్ అని చెప్పి. సో యూ పాస్ ది బేసిక్లీ నంబర్ దట్ యు ఆర్ ట్రయింగ్ టు. సో ఆ కాలం పేరెంట్ యాక్చువల్లీ నంబరే కదా, యా, నంబర్ దట్ కాలం దట్ యూ వాంట్ టు ప్రింట్. అండ్ ఆ వాల్యూస్ అన్నింటినీ ఏ వాల్యూతో అపెండ్ చేద్దాం అనుకుంటున్నారు. మన కేసులో వీ వాంట్ టు అపెండ్ ఇట్ విత్ ampersand. Run the code. It should be successful now. And yeah, it is successful. Submit చేద్దాం. ఎస్, ఇట్ ఈజ్ సక్సెస్ఫుల్. ఐ హోప్ మీరు ఈ స్పెసిఫిక్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ మంచి అడ్వాన్స్డ్ టాపిక్స్ తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. డెఫినెట్లీ షేర్ యువర్ ఫీడ్బ్యాక్. అండ్ కొంతమంది ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళ లెర్నింగ్స్ని లింక్డ్ఇన్లో పోస్ట్ చేస్తున్నారు, ఇంకా ఎక్కువ మందికి షేర్ చేస్తున్నారు, విజిబిలిటీ తెచ్చుకుంటున్నారు. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చి ఉంటే డెఫినెట్లీ హిట్ దట్ లైక్ బటన్. ఛానల్కి కొత్త అయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డేటా సైన్స్ సక్సెస్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆడియన్స్ స్కూల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. డూ చెక్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.